నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ డాకు మహారాజ్ బ్యాక్ టు బ్యాక్ హ్యాట్రిక్ విజయాల తర్వాత ఆడియన్స్ ముందుకు సంక్రాంతి కానుకగా రిలీజ్ అవ్వగా సినిమా ఓపెనింగ్స్ విషయంలో సాలిడ్ గా కుమ్మేసింది. కానీ తర్వాత మాత్రం అనుకున్న రేంజ్ లో హోల్డ్ ను చూపించలేకపోయింది. సంక్రాంతికి వస్తున్న సినిమా ఊరమాస్ ర్యాంపేజ్ ముందు స్లో అవ్వక తప్పలేదు సినిమాకు. ఇక బాక్సాఫీస్ దగ్గర లాంగ్ రన్ లో ఓవరాల్ గా వరల్డ్ వైడ్ గా బిజినెస్ ను రికవరీ చేసినప్పటికీ మేజర్ ఏరియాలలో మాత్రం సినిమాకు కొద్దిగా ఇబ్బంది కలిగిందనే చెప్పాలి. అన్ని ఏరియాలు ఎలా ఉన్నప్పటికీ బాలయ్య కంచుకోటగా భావించే రాయలసీమ ఏరియాలో మాత్రం ఈసారి డాకు మహారాజ్ కి దెబ్బ తగిలినట్లయింది. రాయలసీమ ఏరియాలో సినిమాకు మొత్తం మీద 15.5 కోట్ల రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. సినిమా ఓపెనింగ్స్ కుమ్మేసిన తర్వాత స్లో డౌన్ అయ్యి పరుగు పూర్తయ్యే టైంకి 12.65 కోట్ల రేంజ్ లో షేర్ ను ఇక్కడ కంప్లీట్ గా సొంతం చేసుకుంది సినిమా. ఓవరాల్ గా బిజినెస్ లో ఆల్మోస్ట్ 82% వరకు రికవరీని సొంతం చేసుకున్నప్పటికీ కూడా మొత్తం మీద 2.85 కోట్ల రేంజ్ లో లాస్ ను బిజినెస్ లో సొంతం చేసుకుని రాయలసీమ ఏరియాలో యావరేజ్ రిజల్ట్ ను దక్కించుకుంది ఈ సినిమా. సంక్రాంతికి కాకుండా సోలో రిలీజ్ ను కనుక సొంతం చేసుకుని ఉంటే ఖచ్చితంగా సినిమాకు ఇంకా బెటర్ రిజల్ట్ అయితే సొంతమై ఉండేది. అయినా కానీ ఓవరాల్ గా బ్యాక్ టు బ్యాక్ విజయాల తర్వాత మరోసారి మొత్తం మీద కలెక్షన్ల పరంగా చూసుకుంటే మంచి రిజల్ట్ బాలకృష్ణకు దక్కినా సినిమా పొటెన్షియల్ కి అనుకున్న రేంజ్ రిజల్ట్ అయితే దక్కలేదనే చెప్పాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.